ఏంటి అమిత్ షా, జాతి గర్వించే యోధుడు అంబేద్కర్ అని, అలాంటి అంబేద్కర్ను అవమానిస్తావా అని అంబేద్కర్ను కించపరిచిన అమిత్ షా 24 గంటల్లో ఈ దేశ ప్రజలకి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు పుర్రె ప్రభాకర్, బీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు యోహన్ అన్నారు. గురువారం నాడుకోల్చావరం మండలం రంగంపేటలో రోడ్డు ఎక్కిన దళిత సంఘాల నేతలు నిరసన తెలిపారు. అంబేద్కర్ను కించపరిచిన అమిత్ షా బేషరతుగా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు. అనంతరం అమిత్ షా దిష్టిబొమ్మల నేతలు దగ్ధం చేశారు. ఇవాళ ఆయన ఇచ్చిన రాజ్యాంగం పట్ల నువ్వు ఎంపీ అయినవు, లేకుంటే నీకు బతికెక్కడిది? మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం. తక్షణమే నీకు రేషం ఏమన్నా ఉంటే కరెక్ట్ నువ్వు అనుకుంటే తక్షణమే హోమ్ మినిస్టర్కు రాజీనామా చేయాలి. బీజేపీ పార్టీ నుంచి నువ్వు బాగు జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దళిత సంఘాల ఆధ్వర్యంలో మరి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి గ్రామం నుంచి వచ్చినటువంటి దళిత సంఘాల నాయకులందరూ కూడా పేరు పేరు వరుసన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి మళ్ళా కూడా పునరావృతం కావద్దు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నా నువ్వు మళ్ళోసారి నువ్వు నీ పుట్టగతులు ఉండేవని మేము గుర్తు చేస్తున్నాం. దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికే దశ దిశ చూపించి రాజ్యాంగమే రాసినటువంటి గొప్ప ప్రపంచంలో మేధావి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన పుణ్యంతో అమిత్ షా పార్లమెంట్లోకి పోయి ఈరోజు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానపరచడము ఈ దేశానికే సిగ్గుచేటు. అమిత్ షాను తక్షణమే బీజేపీ పార్టీ నుంచి మోదీ గారు మేము ఒకటే చెప్తున్నాం, ఆయనను సస్పెండ్ చేయాలి. ఆయనకు సీము నెత్తురు ఏమన్నా ఉంటే తక్షణమే రాజీనామా చేయాలి హోమ్ మినిస్టర్ పదవికి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన పుణ్యాన ఇవాళ నువ్వు హోమ్ మినిస్టర్ అయినావు, లేకుంటే నువ్వు పార్లమెంట్లకు అడుగు పెట్టడం మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలకు హక్కులు కల్పించిన ఆయన, ఈ దేశంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలకు రిజర్వేషన్ కలిగించిన ఆయన, రిజర్వేషన్ పరంగా నేను ఎంపీగా గెలిచి ఇవాళ హోమ్ మినిస్టర్ అయినావు. హోమ్ మినిస్టర్ అంటే నువ్వు చట్టం నీ చేతులు ఉందనుకొని ఇటువంటి మాటలు మాట్లాడడం చాలా సిగ్గుచేటని మేము ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. మేము ఒక్కటే చెప్తున్నాం, తక్షణమే బీజేపీ పార్టీ అంబేద్కర్ అవమానపరిచిన అమిత్ షాను వెంటనే తొలగించేదాకా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మేము ఇంకా ఎక్కువ కూడా తీవ్రత చేస్తామని తెలియజేస్తున్నాం.